నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. టెర్రస్ గార్డెన్ ఇప్పుడు పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా ఈ మాట బాగా వినిపిస్తోంది. రసాయనిక ఎరువుల ప్రభావం కావచ్చు, కూరగాయల ధరల పెరుగుదల కావచ్చు, మన ఇంట్లో మనమే ఆహారాన్ని ఎందుకు పండించుకోవద్దు అన్న స్పృహ ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. తక్కువ స్థలం అందుబాటులో ఉన్న అందమైన పొదరిలుగా తీర్చిదిద్దుకుంటున్నారు గృహిణులు. అలాంటి కోవకే వస్తారు రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన మిద్దె సాగుదారు రచ్చ భానుశ్రీ. మరి ఇవాల్టి మన నేలతల్లి మిద్దె తోటల సెగ్మెంట్లో భానుశ్రీ గారి మిద్దె సాగు అనుభవాలను తెలుసుకుందాం. మనం తినే ఆహారం ఎలాంటిది? రోజు తినే కూరగాయలు ఎంతవరకు మన ఆరోగ్యాన్ని రక్షిస్తున్నాయి? బీపీలు, షుగర్లకు కారణాలేంటి? ఇవి ఎప్పుడైనా తెలుసుకున్నామా? డబ్బు సంగతి తర్వాత, ముందు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు బాటలు వేద్దామంటున్నారు రంగారెడ్డి జిల్లా మీర్పేటకు చెందిన మిద్దె సాగుదారు భానుశ్రీ. మన ఇంటికి కావాల్సిన కూరగాయలను మనమే పండించుకోవాలన్న ఉద్దేశంతో 3 ఏళ్ల క్రితం ఇంటి పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. 100 టబ్బులలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. మొదట ఆకుకూరలు, పూల మొక్కలను పెంపకాన్ని చేపట్టి సాగుపై పట్టు సంపాదించి నేడు 300కు పైగా టబ్బుల్లో ప్రత్యేక మడుల్లో మొక్కలను పెంచుతున్నారు. మిద్దె తోటతో మానసిక ప్రశాంతత లభిస్తోందని అంటున్నారు భానుశ్రీ. నమస్తే అండి, నా పేరు వచ్చేసి భానుశ్రీ, మా హస్బెండ్ పేరు వచ్చేసి జయప్రకాష్ గారు. నాకు ఫస్ట్ నుండి కూడా మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది. 2005లో ఈ ఇల్లు తీసుకున్నాము. 24 అవర్స్లో మార్నింగ్ ఒక 1 అవర్ అండి, ఈవినింగ్ ఒక 1 అవర్ మనం టైం స్పెండ్ చేస్తే చూడండి ఎంత అందమైన తోట. మనకు కావాల్సిన పంట, ఇంటికి వంటకి కావాల్సిన వెజిటేబుల్స్, ఆకుకూరలు, దేవుడికి కావాల్సిన పూలు, ఇవన్నీ మన చేతులతో మనం పండించుకోనండి. మనము కూరగాయలు మనం తినొచ్చు, మన చేత పూజించుకున్న పూలతో మనం దేవుడికి పూజ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న తృప్తి దేంట్లో వస్తుందండి. అందుకని మా వారు కూడా నేను పెట్టుకుంటాను. ఈ మళ్ళు కట్టించుకున్నానండి, 1 ఇయర్ అవుతుంది మళ్ళు కట్టించుకొని. అసలు చాలా ఈల్డ్ వచ్చేదండి. వారం రోజులకు సరిపోయేంత పంట నా ఇంటి నుండి వచ్చే వరకు మా వారు అన్నారు, ఇంకా సరేలేమ్మా నువ్వు ఇలా ఇంత ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నావు కదా, మడులు కట్టించుకో అన్నారు. 1 ఇయర్ అవుతుందండి మడులు కట్టించి. నా తోట ఇంత అందంగా తయారైపోయింది 1 ఇయర్లో. మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. పైకి వస్తే అందరు మనం మెడిటేషన్ కూడా చేస్తాము. ఇదొక రకమైన మెడిటేషన్ అండి. ఇప్పుడు మనము మొక్క దగ్గర ఉన్నామనుకోండి, మన ప్రపంచం అంతా ఈ మొక్క దగ్గరే ఉంటుంది. పువ్వును చూస్తుంటే ఎంత అందం అండి. అందాన్ని చూస్తూ, కూరగాయలను మనం చూస్తూ, ఫ్రూట్స్ చూడండి, స్ట్రాబెర్రీస్ ఇలా మన చేత పండించి మన పిల్లలకు ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు తిని. ఇంటికి సరిపడా ఉత్పత్తి లభించేలా ప్రణాళిక ప్రకారం పంటలను పండిస్తున్నారు భానుశ్రీ. స్వయంగా విత్తనాలను కూడా ఉత్పత్తి చేసుకుంటున్నారు. మిద్దె సాగుదారులంతా గ్రూప్స్గా ఏర్పడి ఒకరినొకరు విత్తనాలను పంచుకుంటామని, ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుందని భానుశ్రీ తెలిపారు. ఫస్ట్ అండి 3 ఇయర్స్ బ్యాక్ ఏం చేశానంటే అండి, టబ్స్లలో పెంచాను. ఇప్పుడు వచ్చేసి ఒక 100 టబ్స్ వరకు తీసుకొని కూరగాయలు, ఆకుకూరలు అవి పండించానండి. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలండి. అందువలన నేను 100 టబ్స్తో స్టార్ట్ చేశాను. ఆకుకూరలు తొట్లు అయిపోయాయండి 300 ఏబో. ఫస్ట్ నేను ఆకుకూరలు, ఫ్లవర్స్ అలా చిన్నగా స్టార్ట్ చేశాను. చాలా ఫ్లవర్స్ ప్లాంట్స్, తర్వాత తీగజాతి అక్కడికి వెళ్ళానండి. ఫస్టే నేను తీగజాతికి వెళ్ళలేదు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చిక్కుడు ఉందనుకోండి, దానికి పేనుబంక అలాంటిది వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ చిన్నగా మనం ఆకుకూరల నుండి స్టార్ట్ చేసి తర్వాత తీగజాతి వరకు అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ గార్డెన్లోకి వచ్చింది. కొత్తగా స్ట్రాబెర్రీస్ వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర దాదాపుగా 50 స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెట్టుకున్నానండి. అంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి దానికి ఏమేమి ఫెస్ట్లు వస్తాయి, వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. దానికి ఇంట్లో ఉన్న నాకు సింపుల్గా ఉండే బూడిద, పసుపు ఇలాంటివి చిన్న చిన్న వాటితోటే నేను మ్యాక్సిమం నా గార్డెన్ చూస్తే మీరు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఈ పేనుబంక వీటన్నిటికండి లైట్గా ఒక 15 డేస్ ఒక్కొక్కసారి అండి మనం బూడిద చల్లామనుకోండి, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి.
మా గార్డెన్లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూద్దామండి. ఇది వచ్చేసి టమాటా ప్లాంట్. మనకి ఈ సీడ్స్ అండి నాకు అప్పారావు సార్ ఇచ్చారు. మనకి ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క సీడ్ కూడా నాకు అప్పారావు సార్ ఇచ్చారండి. ఇది వంకాయలు చూడండి ఎంత పెద్దగా, ఇది సీడ్కి వదిలేసానండి. ఇప్పుడు నేను హ్యాపీ గార్డెనర్ గ్రూప్లో మెంబర్ని. ఇలా నేను మేమే అందరము మళ్ళీ షేర్ చేసుకుంటామండి సీడ్స్ని. ఇలా చేసుకోనండి మేము సీడ్స్ని షేర్ చేసుకుంటాము. ఇది వచ్చేసండి సీతాఫలము. ఇది నేను సీడ్తో పెట్టానండి. 2 years అవుతుంది ప్లాంట్ పెట్టి. ఇది ఒక్కటే నిలబడింది. చాలా ఫ్లవరింగ్ వచ్చింది, బట్ చిన్న చెట్టు అవ్వడం వలన ఇది మాత్రం ఒక్కటి వచ్చిందండి. ఇది సీడ్స్, మన సీడ్స్ని ఇది కూడా నేను సీడ్ తోటే పెట్టానండి. దానిమ్మ కూడా ఒక కాయను మనము సీడ్కి వదిలేసుకున్నామంటండి మనకు చాలా సీడ్స్ వస్తాయండి. దాని నుండి మనం చాలా మొక్కల్ని పెంచుకోవచ్చు. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయొచ్చు. చూడండి మా జామ చెట్టు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి, దానివల్ల అంత ఫ్లవరింగ్ అంతా రాలిపోతుందండి. చాలా వర్షాలు. సింపుల్గా సర్వైవ్ అయ్యే చీడపీడల సమస్యలు ఎక్కువగా లేని పంటలనే పెంచుతున్నానంటున్నారు ఈ మిద్దె సాగుదారు. అదే తన సక్సెస్ సీక్రెట్ అని చెప్తున్నారు. ఒకవేళ చీడపీడలు ఆశించినా 15 రోజులకు ఒకసారి బూడిద చల్లడంతో పాటు నెల రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ వాటర్తో తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ను మొక్కలకు అందిస్తున్నారు. ఇది చూసారండి అంజీరు. ఇది కూడా వచ్చేసి 1 year ప్లాంట్ అండి. కానీ ఏంటో ఈ ఫ్రూట్ గురించి అయితే ఎదురు చూడాలండి. అది మన చేతికి రావడం ఇలా పండి మనకు రావడానికి దాదాపు 1 month అవుతుంది. అంతవరకు వెయిట్ చేసుకొని తినాలి. ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రం మనం ఒక 4-5 పెట్టుకోవాలండి. బార్బిడోస్ చెర్రీస్ అండి. బార్బిడోస్ చెర్రీ ప్లాంట్ ఆల్రెడీ ఒకసారి ఫ్రూటింగ్ వచ్చేసింది. ఇది వచ్చేసి లాంగ్ మల్బరీ అని ఇచ్చారండి. మరి ఇంకా మనకి ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం పడుతుందని అంటున్నారు ఎవరైనా అడిగినా కూడా. ఇవి వచ్చేసండి మా పిల్లలకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా చాలా ఇష్టము. ఇవి వచ్చేసి నా దగ్గర 50 ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఈ స్ట్రాబెర్రీస్ గురించి చాలా చెప్పాలండి. అసలు నాకు గ్రూప్లో జాయిన్ అవ్వక ముందుకు అసలు స్ట్రాబెర్రీస్ మనం ఇంట్లో పెంచుకోవచ్చు అనేదే నాకు తెలియదండి. వీటికి గురించి చెప్పాలండి. ప్రతి చిన్న బాల్కనీ ఉన్నా కూడా అండి మీరు స్ట్రాబెర్రీస్ని పెంచుకోవచ్చండి. ఇంత చిన్న దీనికి వేరు వ్యవస్థ కూడా అండి ఒక 4 inches కంటే ఎక్కువ ఉండదు. మీరు దీనికి పెస్ట్ కూడా అసలు చాలా తక్కువ అండి. మీరు వాటర్ ఒకటి చూసుకొని జాగ్రత్తగా మనకి ఎంత క్వాంటిటీ వాటర్ మరీ ఎక్కువ పోయకుండా దీనికి డ్రైన్ హోల్ కరెక్ట్గా ఉండుంటే మాత్రము మీకు లైఫ్ లాంగ్ సర్వైవ్ అవుతాయి. దీనికి రన్నర్స్ కూడా వస్తాయండి. మనకి ప్లాంట్స్కి ఇలా రన్నర్స్ కూడా వస్తాయి. అలా ఒక దగ్గర నుండి మల్టిపుల్ అవుతూ ఉంటాయి మనకు. ఇవి వచ్చేసండి స్టార్ బెండా. నేను ఇవి సీడ్స్కి వదిలానండి. మా గ్రూపు మెంబర్స్కి అందరికీ అప్పారావు సార్ ఇస్తే తను అందరికీ షేర్ చేస్తారు. ఇదో చూడండి ఇంత చక్కగా మన గింజలు మనమేనండి. మళ్ళీ మనము వీటి ద్వారా మనం ఎన్ని మొక్కల్ని తయారు చేసుకోవచ్చో. గోరెంటాకు అంటే చాలా ఇష్టం అండి నాకు చేతులకు పెట్టుకోవడానికి. అందుకే నా గార్డెన్లో కంపల్సరీ గోరెంటాకు ప్లాంట్ కూడా ఉంది. ఇది జినియా. అసలు మీకు దీని గురించి చెప్పాలండి. జినియా గురించి నా దగ్గర 4 varieties ఉన్నాయి జినియా. ఇది వచ్చేసండి ఎంత సింపుల్గా సర్వైవ్ అవుతుంది అంటండి. జస్ట్ చిన్న కొమ్మ ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నా మీకు సర్వైవ్ అవుతుంది. ప్లస్ ఈ ఒక్క ఫ్లవర్ వస్తాయండి 15 days వరకు కూడా చెట్టు మీద ఉంటే మాత్రం ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ఫ్లవర్స్ని తీసుకెళ్ళి మన డైనింగ్ టేబుల్ మీద బొకేలాగా ఎవరికైనా చేసి ఇవ్వచ్చు. డైనింగ్ టేబుల్ మీద మనం ఒక గ్లాస్లో వాటర్ పోసి పెట్టుకుంటే అండి ఎంత బాగుంటుందండి. డైనింగ్ టేబుల్కి అందం వస్తుంది. ఇలాంటి ప్లాంట్స్ అందరూ సింపుల్గా, అసలు దీనికి పెస్ట్ కూడా చాలా తక్కువ అండి. పాపం దానికి కొంచెం ఇంత వర్మి కంపోస్టు టైంకి కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇది నా దగ్గర ఉన్న గజనిమ్మ అండి. గుత్తులుగా వస్తాయండి. ఒక్కొక్క కాయ సీడ్లెస్ అండి. ఇంతలా ఉంటుందండి. మొన్ననే కోసాను పెద్దవన్నీ. ఇది మల్బరీ అండి. ఇది నాది చిన్న మల్బరీ. దీన్ని ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేయగానే ఇమ్మీడియట్గా మనకు ఫ్రూట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ వర్షాలకి మనము పైకి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా తక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. ఈ పూజకు సంబంధించిన జమ్మి, బిల్వము ఇలాంటివి కొన్ని పెట్టుకుందాము అనేసి ఈ మడిని తయారు చేశాను. ఇక్కడ బిల్వం ఉంది.
నా దగ్గర ఇది జమ్మి చెట్టు అండి, ఇది తులసి, ఇది మరువం అండి. మన అమ్మవారికి చాలా ఇష్టము, మాల వేస్తూ ఉంటాను నేను ఫ్రైడే కోసుకొని వెళ్ళి. తొరనియా ఫ్లవర్స్ అంటారండి. ఈ వర్షాలు రావడం వలన ఫ్లవరింగ్ అంతా పాపం అవి నానిపోయి అన్నీ లాగిపోయాయండి, కానీ లేకపోతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసండి మనకి రేగు పండ్లు చాలా ఉన్నాయండి, కానీ బట్ వర్షాలు అసలు ఎప్పుడు వస్తున్నాయో పాపం ఆ మొక్క కూడా తెలియట్లేదు నేను ఎలా సర్వైవ్ అవ్వాలనో. ఎండలు వస్తున్నాయి, వర్షం వస్తుంది. ఈరోజు చూడండి ఇవన్నీ ఇది చిన్న తీగ అంటారండి, తీగలాగా వెళ్ళిపోతుంది ఇది రోజ్ ప్లాంట్స్. ఇవంతా రోజ్ ప్లాంట్స్ ఏనండి. ఇది ఫ్లవరింగ్ రాలేదు, ఇది వచ్చేసి సెంట్ రోజ్ అంటారు. చాలా పెద్దగా స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ అన్ని స్ట్రాబెర్రీసే చెప్పాను కదా, ఒక 50 వరకు పెట్టుకున్నాను. ఇదో చూడండి మా పిల్లకి కొంచెం చిక్కుడుగాయ కర్రీ అంటే చాలా ఇష్టము. దీనికి వచ్చేసండి చూడండి పెస్ట్ లేదు. నేను ఎక్కడైనా కనపడింది అనుకోండి పేను బంక్ ఒక్కటే అటాక్ అవుతుందండి దీనికి. నేను జస్ట్ ఇలా వచ్చింది అనుకోండి, ఇలా జస్ట్ చల్లేస్తాను, పైన బూడిద చల్లేస్తాను, అంతేనండి. నేను ఇంకేం చేయనండి. 1 మంత్కి ఒకసారి మాత్రం వర్మి కంపోస్ట్ కంపల్సరీ ఇస్తానండి. వర్మి కంపోస్ట్ లేకపోతే కిచెన్లో వచ్చిన వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని నేను ఫెర్టిలైజర్గా ఇస్తూ ఉంటాను. మిద్దె తోటలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకునేందుకు పూల కోసం ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేశారు భానుశ్రీ. మిద్దె తోటలు పెంచేవారు తప్పనిసరిగా రంగురంగుల పూల మొక్కలు పెంచాలంటున్నారు. తద్వారా పరపరాగ సంపర్కం బాగా జరిగి పంట దిగుబడులు బాగుండడంతో పాటు గార్డెన్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్తున్నారు. పచ్చని మొక్కల మధ్య రంగురంగుల పూలు చూస్తుంటే మానసిక ఉల్లాసం కలుగుతుందని తన అనుభవాలను తెలిపారు భానుశ్రీ. ఇవి వచ్చేసండి వాటర్ లిల్లీస్ అండి. నా దగ్గర దాదాపుగా ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి. 3-4 కలర్స్ ఉన్నాయండి. ఎల్లో, వైట్, వైలెట్, పింక్, పీచ్ కలర్ అలా కలర్స్ ఉన్నాయి. చాలా సింపుల్గా ప్రాపగేట్ అవుతుందండి వాటర్ లిల్లీస్. అంటే నా దగ్గర ఉన్నది ఈ వాటర్ లిల్లీ వచ్చేసండి శిరీష గారు ఇచ్చారండి. హ్యాపీ గార్డెనర్ గ్రూపు అడ్మిన్ అయిన శిరీష గారు ఇచ్చారు నాకు. చిన్నదిగో ఇలా ఇచ్చారండి, ఇలా ఇచ్చారు. ఇది ఎంత సింపుల్గా ప్రాపగేట్ అవుతుందంటే ఇలా ఆకు ఉంటుంది కదండి, ఈ ఆకుని ఇలా తీసి ఇలా వదిలేసేయాలండి. ఇలా ఇంకో ప్లాంట్ వచ్చేస్తుంది చూడండి. ఇలా ఇచ్చారు నాకు తను. చూడండి ఎన్ని ప్లాంట్స్ చేశానో చూడండి. ఇలా మన గార్డెన్కి ఎవరైనా వచ్చినా మనకి ఇలా ఇచ్చేస్తూ ఉంటే అందరి ఇళ్ళల్లో ఇలాంటి చక్కని కొలను చూడండి, వైట్ తెల్లని కలువ కొలనులో మా సరస్వతీదేవి అలా పెట్టుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టము. పైకి వచ్చి అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇలా నాకు నచ్చిన విధంగా ఇలా దేవుళ్ళ ఫొటోస్ అలా పెట్టుకొని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా ఫిషెస్ కూడా చూడండి చక్కగా ఆడుకుంటున్నాయి. ఈ వాటర్ 1 వీక్ ఒకసారి తీస్తూ ఉంటానండి. వాటర్ తీసేసి ఇంకో ఫ్రెష్ వాటర్ వేస్తూ ఉంటాను. ఇవి కూడా వాటర్ లిల్లీలు కూడా చాలా సింపుల్గా పెరుగుతాయండి. చూడండి నేను ఎంత సింపుల్గా పెంచేసుకుంటున్నానో చూడండి. ఒక్క దాంట్లో చూడండి 2 మొగ్గలు. ఇంత చిన్న పెరుగు డబ్బా అండి, మన పెరుగు డబ్బాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరింట్లో. చూడండి ఎంత చిన్న కదా, చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో దీనికి. ఇంత చిన్న పెరుగు డబ్బాలో కొంచెం సాయిలు, కొంచెము దీనికి వచ్చేసి ఆవు పేడ అండి, బాగా మాగిన ఆవు పేడ 2 కలిపి వేస్తాను. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఫ్లవర్స్. ఇది వచ్చేసి ఇది ఎల్లో 3 days ఓపెన్ అయిందండి, బట్ దీనిది ఇంకా అయిపోయింది టైము. ఇంకా చాలా రావాలండి, అంటే 11 అలా ఆ టైంలో అయితేనే ఓపెన్ అవుతుంది. టబ్బుల్లో పెంచే మొక్కలకు మడుల్లో పెట్టిన మొక్కలకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయంటున్నారు ఈ సాగుదారు. మడుల్లో వేరు వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తద్వారా మొక్కల పెరుగుదల బాగుండడంతో పాటు ఆశించిన దిగుబడి పొందవచ్చునని తెలిపారు. మేడ మీద బరుపు పడకుండా కోకోపిట్, వర్మి కంపోస్ట్, ఎండిన ఆకులు, మట్టితో పాటు పాంటింగ్ మిక్స్ తయారు చేసుకుని మొక్కల్ని పెంచుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని కొద్ది మొత్తంలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించి సాగును విస్తరించాలని ఈ సాగుదారు సూచిస్తున్నారు. ఇది వచ్చేసండి చూడండి మా గార్డెన్లో ఉన్న ఒక బ్లూ బ్యూటీ చెప్పాలి. దీని పేరు డైజీ అండి, డైజీ ప్లాంట్. ఇది కూడా చాలా నా గార్డెన్లో చాలా వరకు అండి సింపుల్గా సర్వైవ్ అయ్యేవేనండి. పెస్ట్లు
అటాక్ తక్కువగా ఉండే ప్లాంట్స్ మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసుకున్నా ఇలా జస్ట్ ఇలా తీసి ఇలా పక్కన పెట్టుకుని మనం పెట్టినాం అనుకోండి, వేరే ఇంకొకరి ఇంట్లో కూడా ఇంత మంచి చక్కదనమైన ప్లాంట్ పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో, బ్లూ బ్యూటీ. ఇప్పుడు వచ్చేసండి మా గార్డెన్లో మడుల గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చేసి నేను సమ్మర్లో కట్టించానండి మడులు. 1.5 feet ఉంటుంది అనుకుంటాను. ఇది వచ్చేసి 2 feet హైట్ ఉంటుంది. ఇందులో మొత్తం ఫస్ట్ సాయిల్ని నేను ప్రిపేర్ చేసుకున్నానండి 1 month ముందు. సాయిల్ని ప్రిపేర్ చేసుకొని జూన్ జూలై వర్షాకాలంలో నేను ఈ ప్లాంట్స్ అన్నీ అప్పుడు పెట్టుకునేనండి మడుల్లో. ఈ మాత్రము ఇది చక్కగా మనకి స్ట్రాబెర్రీస్ ఏమో ఇలా లైన్గా పెట్టుకున్నానండి. చూడండి మడుల్ని 2 parts లాగా చేసుకున్నాను. వెనక సైడ్ మొత్తము మనకి రోజెస్ అండి, వెనక సైడ్ మొత్తం రోజ్ ప్లాంట్స్ మీరు చూస్తే తెలుస్తుంది. ఇంకా వెనకాల కూడా అండి నేను అక్కడంతా అన్నీ వచ్చేసి గన్నేరు పెట్టుకున్నానండి. వాటికి కొంచెము పెస్ట్ తక్కువగా ఉంటుంది, జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది కాబట్టి రెగ్యులర్గా వాటిని మనం చూసుకోనక్కర్లేదని ఆ వెనకాల పాట్స్లో పెట్టేసుకొని మన పూజకి అవసరం అవ్వడానికి గన్నేరు పెట్టుకున్నానండి. చాలా ఉన్నాయి ప్లాంట్స్. పసుపు, పసుపు అయినా అల్లము, మామిడి అల్లము అవన్నీ ఆ లైన్లో పెట్టేసుకున్నానండి చక్కగా. టబ్లో పెట్టిన దానికి మడుల్లో పెట్టిన దానికి గ్రోతింగ్లోను ఫ్లవరింగ్లోను అన్నిట్లోనూ మనకి తేడా కనిపిస్తుందండి. ఎంత వేరు ఎంత స్ప్రెడ్ అవుతాయండి మనకు అంత ఈల్డ్ వస్తుందండి. కాబట్టి మనకు ఒకవేళ వీలవుతే కనుక మేము అందరము మడుల్లోకి ఇది ఏంటంటే పర్మనెంట్గా ఉంటాయండి చక్కగా మనకి. నా దగ్గర చూడండి మల్లి కూడా ఉంది. మల్లి చూడండి, దీన్ని సెంటు మల్లి అంటారండి. ఇక్కడ చైర్ వేసుకొని కూర్చుంటండి, ఎంత చక్కగా స్మెల్ అండి. ఈగలు పాకేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ ఇలాంటివి ఇక్కడ చేయించేది ఉందండి. ఇదో చూడండి, ఇది లాంగ్ బీన్స్. ఇదండి లాంగ్ బీన్స్ అండి. ఇంకా ఇలా నేను సీడ్స్కి వదిలేస్తానండి. కానీ నైట్ అయితే చాలా వర్షం రావడం వల్ల పాపం ఇవన్నీ ఇలా అయిపోయినాయి. నేను కొన్ని సీడ్స్కి వదిలేస్తాను. పర్పుల్ చిక్కుడు ఆల్రెడీ నేను 2-3 times తిన్న తర్వాత ఇలా నేను సీడ్స్కి వదిలేసుకుంటానండి. నేను అలా సేవ్ చేసుకుంటాను. చూడండి మన దగ్గర చక్కగా అన్ని ఈల్డ్ బాగా వస్తుంది మన దగ్గర. ఎందుకంటే నేను ఒక ప్లాంట్ పెట్టాలనుకుంటా అండి ఒక 10 days ముందు నేను సాయిల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. దాంట్లో ఫస్ట్ సాయిల్లో ఏంటంటే మనము కోకోపీటు, వర్మి కంపోస్టు, ఇది వచ్చేసి సాయిల్ 3, మళ్ళీ వేపపిండి, ఫస్ట్ దాంట్లో కొంచెం ఎపెమ్ సాల్టు, మళ్ళీ వచ్చేసి బోన్ మీల్ అన్నీ కలిపి ఒక 10 days ముందు నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. అప్పుడు సీడ్ పెట్టుకుంటాను. మనకి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సీడ్ కూడా చాలా ముఖ్యమండి. ఎంత మంచి మన సీడ్ మనం పెట్టుకుంటే అంత ఈల్డ్ వస్తుంది. పెస్టులు కూడా మనకి చాలా తక్కువ అటాక్ అవుతుందండి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి గార్డెన్లో కూడా కూరగాయల మొక్కలు వీటితో పాటుగా అండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా పెంచుకోవాలండి తప్పకుండా. ఎల్లో నా దగ్గర చూడండి కాస్మోస్ 4-5 వెరైటీస్ ఉన్నాయి. మనం ఏంటంటే ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏంటండి హనీ బీస్ని అట్రాక్ట్ చేసి మనకు పాలినేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుందండి. కంపల్సరీగా ప్రతి ఒక్క గార్డెన్లో కూడా ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏంటంటే గార్డెన్ కలర్ఫుల్గా ఉంటుందండి. దాంతోపాటుగా మనకు పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. గార్డెన్ చేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కూరగాయలు, పూలు వీటితో పాటుగా అండి మనకు చాలా చాలా యూస్ఫుల్ అయిన ప్లాంట్స్ అండి ఇవి. ఇది వచ్చేసి కేశవర్ధిని, ఇది వచ్చేసి ఇండిగో ప్లాంట్ అండి. చూడండి నేను వేస్ట్ డబ్బాలో పెట్టుకున్నాను. అలా ఇంత చక్కగా ఇంత పెద్దగా అయిపోయింది, చాలా పెద్దగా అవుతుంది. ఇదేంటంటే చాలా సింపుల్గా పెరిగే ప్లాంట్ అండి. జస్ట్ ఇది కేశవర్ధిని ఇలా కట్ చేసేసి అలా పెట్టేసినా కూడా సర్వైవ్ అవుతుంది, సీడ్స్ ద్వారా కూడా సర్వైవ్ అవుతుంది. నేను ఎంత సింపుల్గా చేస్తానంటండి వీటిని ఆకులని మిక్సీకి వేస్తానండి. ఏది ఇండిగో, ఈ కేశవర్ధిని ప్లస్ అలోవెరా, గోరెంటాకు
వీటిని మిక్సీకి వేసండి నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేసి దాన్ని వడగట్టేసి పిప్పి తీసేస్తానండి. మనకు వచ్చిన ఉంటుంది కదా జ్యూసు, దాన్ని బాగా మరిగిచ్చేస్తాను, కొంచెం పేస్ట్ అయ్యేలాగా మరిగిచ్చేస్తాను. అది దగ్గరికి వచ్చేస్తుంది గుజ్జులాగా. అప్పుడు మనం దాంట్లో కోకోనట్ వాటర్ వేసండి నేను మళ్ళీ కొంచెంసేపు ఒక 10 minutes మరిగించేసి మళ్ళీ వడగట్టేసి ఇంకేమైనా ఉంటే పోవడానికి ఆ ఆయిల్ అలా ప్రిపేర్ చేసుకొని చక్కగా మనము ఇంట్లో మన పిల్లలకి, మనకి ఇప్పుడు వస్తున్న మన ఈ వైట్ హెయిర్ చిన్న చిన్న పిల్లలకు వస్తుంది, ఇలా మన ఇంట్లోనే మనం ఇలా హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ అనేలోపు చాలామంది అండి భయపడుతూ ఉంటారు, ఎందుకంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుందని, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. ఇంట్లో పెట్టుకుంటండి మీకు వాటర్ లీక్ అయినా మనకి నేల మీద పడిపోతుందండి, మనకు తెలిసిపోతూనే ఉంటుంది. అంతకైతే ప్రాబ్లం ఉంటే కింద మనము వాటర్ లీక్ అవ్వకుండా కింద కూడా మనము ఏదైనా డబ్బాలో అవి అందులో పెట్టుకున్నా కూడా ఆ వాటర్ అందులోనే పడిపోతుంది. మనం ఏమంటారంటే మనకు ఇంట్రెస్ట్ ఉండి మనం చేయాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గ ఐడియాస్ కూడా వస్తాయండి. టన్నులు ట్రాక్టర్లు అలా ఏం తెప్పించుకోలేదండి, జస్ట్ 10 bags 20 bags సాయిలేనండి నా గార్డెన్లో. మొత్తం ఇంత పెద్ద గార్డెన్కి అంటే 20 bags సాయిల్ పట్టుంటుంది. మళ్ళీ మన గార్డెన్లో వచ్చిన ఆకులనే మనము ఇవి ఎండిపోయిన ఆకులు మనము తీసేస్తాం కదండి, ఇది అయిపోయినాక ఈ ప్లాంట్ని తీసేస్తాను, వీటినే నేను ఇంకో టబ్లో వేసి పెట్టేస్తానండి. మళ్ళీ అదంతా నాకు కంపోస్ట్ లాగా అయిపోతుంది, మళ్ళీ దాంట్లోనే ఇంకో ప్లాంట్ పెట్టేస్తాను. మనం చేయాలని మనసు ఉంటే మనకు టైం కూడా అలాగే కలిసి వస్తుంది. కాబట్టి అందరూ మీరు టెర్రస్ గార్డెన్ పెంచుకోండి, చక్కగా మన కూరగాయలను మనమే పండించుకొని మన పిల్లలకు మనమే వండి పెట్టుకుందామండి. మన ఆరోగ్యం మన చేతుల్లో, అంతేనండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.